వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఇవాళ మళ్ళీ కొత్త రెసిపీతో మనం మొదలెడదామా? ఇవాళ ఏం చేస్తున్నాం? ఇవాళ పెసరట్టు ఉప్మా. ఇవాళ కాంబినేషన్తో కావాల్సిన సామాన్లు చూద్దామా మరి? ఇగోటండి, పెసలు నానబెట్టుకున్నాం, ఇది బియ్యం నానబెట్టుకున్నాం, ఇదొక కప్కి అదొక కప్ తీసుకున్నామండి. ఇంకా దానికి ఆనియన్స్, క్యారెట్ మనం కట్ చేసుకున్నాం. ఇంకా ఉప్మా కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం. ఇగోటి బాంబే రవ్వ అండి, గోధుమ రవ్వ అంటారు, శనగపప్పు, ఇంకా కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండి. ఇవి మనం కట్ చేసి ఉంచుకున్నామండి. ఇవి చూడండి, అల్లం, పచ్చిమిర్చి. ఇవి సరే, స్టార్ట్ చేద్దాం. మరి ముందు మనం పెసలను బియ్యం గ్రైండింగ్ చేసుకుందామండి. సాల్ట్ కూడాను రుబ్బిన తర్వాత వేసుకుంటాం, ఉప్మా కూడా కావాలి. మనం ముందు గ్రైండింగ్ చేసుకుందాం. మరి పెసలును బియ్యం ఇగోటండి, మనం గ్రైండింగ్ చేసుకున్నాం కదా. ఇది పెసలు బియ్యం 3 గంటల పాటు నానబెట్టుకున్నానండి. 3 గంటల తర్వాత రుబ్బాము. ఇందులోన జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వేసి రుబ్బానండి. గ్రైండింగ్ అయిపోయింది. సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది సాల్ట్ వేసి కలుపుకుంటాం. ఇక్కడ పొయ్యి మీద పెనం పెడుతున్నానండి. జీలకర్ర కొంచెం వేస్తున్నానండి. ఇందాకలా రుబ్బేటప్పుడు వేసామండి, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నాం. ఇగోటండి, కళాయి పెట్టాను చూస్తారా. మూగుడులోన ఫస్ట్ ఆవాలు వేస్తున్నానండి. ఇగో జీలకర్ర వేస్తున్నాను, శనగపప్పు అండి, మినపప్పు, ఇవన్నీ ఇవి ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తామండి. ఇది ఉప్మా కోసం అండి, ఉప్మా ప్రిపేర్ చేస్తామా. ఉప్మాకి పెసరట్టుకి బాగుంటుంది కాంబినేషను. ఇంకోటండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇటు సైడు మనం పెనం వేసుకున్నాం కదండి. ఇగోటండి, వేగిపోయి ఉప్మా కోసం ఇది వాటర్ వేస్తున్నామండి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తామండి. ఎంత తగ్గట్టు మనం సాల్ట్ వేసుకుంటామండి. ఇటు సైడు మనం పెసరట్టు వేసుకుందామండి. అటు సైడ్ ఉప్మా అవుతుంది, ఇటు సైడ్ పెసరట్టు అవుతుంది. చూడండి, పెనం కాగిపోయింది. ఆయిల్ వేసానండి ఫస్ట్. దాని మీద మనం ఇలాగా పెసరట్టు వేసుకుంటామండి. చూడండి, ఉప్మాది పోపు పెట్టాం కదండి, నీళ్ళు మరిగిపోయి మనం రవ్వ వేస్తామండి. కొంచెం ఉడికిపోతే గ్యాస్ బంద్ చేస్తామండి. అటు సైడ్ ఇవ్వటండి, పెసరట్టు రెడీ కదండి. ఉప్మా మనం ఇలాగ మధ్యన పెట్టుకుంటామండి. చూసారా, దీనికి మనం ఈ ఉల్లిపాయలు, క్యారెట్ అని తురుము ఉన్నది కదండి, కొత్తిమీర ఇవన్నీ వేసి మనం రోల్ చేసుకుంటామండి. ఇలాగా చూసారండి. ఇగోటండి, మంది పెసరట్టు ఉప్మా రెడీ. చూసారండి, పెసరట్టు ఉప్మాతో కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. ఇది ఇలాగ చేసుకొని మనం తింటే యమ్మీగా ఉంటుంది. తెల్లవారి బ్రేక్ఫాస్ట్ కానీ, సాయంత్రం కానీ, చుట్టాల బంధువులు వచ్చినాయి కూడాను మీరు చేసుకుని తినండి, చాలా బాగుంటుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.